నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య శాస్త్ర పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడదాం, మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, మనకి పితృదోషాలు అనేది మనం ఎక్కువగా వింటాం. ప్రస్తుతం ఇప్పుడు మనకి విశ్వావసన సంవత్సరంలో కూడా చాలా మందికి ఈ దోషాలు కూడా ఉన్నాయని అనేసి చెప్తున్నారు. అయితే ఇప్పుడు పితృదోషాలు మనకి ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఏవైనా సూచనలు ముందుగా తెలుస్తాయంటారా? ఏవైనా సంకేతాలు కనిపించి అవును ఇది కూడా పితృదోషాలకు ఒక కారణమే అని ముందుగానే మేల్కోవడానికి ఏదైనా తెలుస్తుందంటారా? అసలు ఈ పితృదోషం అనేటువంటి సబ్జెక్ట్ చాలా పెద్దది నాన్న. ఎవరు స్కిప్ చేయకుండా చూస్తే సంపూర్ణమైనటువంటి సమాచారం మనకు అందుతుంది తప్పనిసరిగా. పితృదోషం, స్త్రీ శాపం, బ్రహ్మహత్యాది పాతకాలు, వృక్షవధ, వృక్షాలు చెట్లను నరకటం, జంతువధ, పక్షివధ, సర్పవధ, ఇవన్నీ కూడాను అనేక రకాలైనటువంటి పాపాలు. ఈ పితృదోషం అసలు ఎందుకు వస్తుంది, ఏమిటి అనేటువంటి ఒక విషయానికి వస్తేనన్నా, మొట్టమొదటిగా కలియుగంలో మనిషి ఎన్నేళ్ళు బ్రతకాలి? నిండా 100 ఏళ్ళు కాదు, 120 సంవత్సరాలు. కనీసం 100 కూడా బతకట్లేదు కదా. అదే కదా, 120 సంవత్సరాలు బ్రతకాలి. దాన్ని ఎలా ఆయుష్ ప్రమాణం మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని చెప్పి నన్ను ఎవరైనా ప్రశ్న వేస్తే, నవగ్రహాలు 9, రవి మహర్దశ నుంచి కేతు మహర్దశ అని చెప్పి 9 మహర్దశలు వస్తాయి. రవి మహర్దశ 6 సంవత్సరాలు, చంద్ర మహర్దశ 10, కుజ మహర్దశ 7, బుధ మహర్దశ 17, గురు మహర్దశ 16, శుక్ర మహర్దశ 20, అలాగే శని మహర్దశ 19, రాహు మహర్దశ 18, కేతు మహర్దశ 7, మొత్తం కలుపుకుంటే 120 ఇయర్స్ ఉంటుంది. అంటే అన్ని మహర్దశలు ప్రతి మనిషి జీవితంలో జరగాలనేగా జాతకం, జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. అంటే సంపూర్ణమైన ఆయుష్ ఎంత? 120 సంవత్సరాలు కదా. 120 సంవత్సరాల్లో సగం ఎంత నాన్న? 60. షష్ఠి పూర్తి ఎప్పుడు చేస్తాం? 60 ఏళ్ళు. ఎందుకు చేస్తాం? సగం జీవితం కంప్లీట్ అయింది అనేసి. సగం జీవితం అంటే మరి 100 ఏళ్ళు బ్రతకాలని అందరూ చెప్తుంటారు కదా, 50 సంవత్సరాలకి చేయాలి కదా. కదా, అంటే 60 ఏళ్ళకి చేస్తున్నామంటే 120 సంవత్సరాలు బ్రతకాలని ఇక్కడ కూడా ఇంటెన్షన్ ఉంది కదా. అవును కదా. ఇది కూడా సూచిస్తుంది ఇక్కడ అర్ధాయుష్. 120లో సగం అర్ధాయుష్ 60. షష్ఠి పూర్తి ఎందుకు చేస్తాం అంటే, షష్ఠి పూర్తి మనం తెలుగులో వాడుక భాష షష్ఠి పూర్తి 60 సంవత్సరాలు పూర్తయినాయి అని చెప్పి చెబుతూ ఉంటాం. కానీ సంస్కృతంలో ఆ షష్ఠి పూర్తి చేయించేటప్పుడు ఉగ్రరథ శాంతి అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఉగ్రరథ శాంతి అంటే ఏంటి? అర్ధాయుష్ రాగానే మృత్యువు వీళ్ళని తీసుకెళ్ళడానికి ఉగ్రరథం అనేటువంటి ఒక రథాన్ని ఎక్కొస్తాడట. దాన్ని శాంతింప చేయటమే షష్ఠి పూర్తి పరమార్థం. అర్థమైందా? మృత్యు దోషాలు తీసేయటం. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే షష్ఠి పూర్తి అనేది మరోసారి మళ్ళీ పెళ్లి చేయడం అని అన్నట్టుగా కొంత డివైడ్ అవుతుంది. అంటే చెప్తానన్న, సినిమాలు చూసి నాశనం అవుతున్నారు అనేది యువత ఎంత నిజమో కాదో తెలియదు, కానీ మన సంప్రదాయాలు మాత్రం సంకనాగిపోయినాయి అనేది మాత్రం నిజం. ఏదో సినిమా వచ్చింది, దండలు మార్చుకున్నారు, కేకులు కట్ చేసుకున్నారు, మూతులు నాక్కున్నారు, ఇవి కాదు. షష్ఠి పూర్తి అంటే 3 రోజుల పాటు చేయాలి. షష్ఠి పూర్తి 1 రోజు కాదు, 3 రోజులు. విఘ్నేశ్వర పూజ, పుణ్యవాచన, మృత్తికా స్నానం, నదీ స్నానం, మంగళా స్నానం. ఈ స్నానాలు అయిన తర్వాత మరలా విఘ్నేశ్వర పూజ, పుణ్యవాచన, అంకురార్పణ, దీక్షాధారణ, 365 దేవతల ఆవాహనం ఉంటుంది మొత్తం మండపం మీద. 365 కలశాలు, అలాగే ప్రధాన కలశాలు 3. ఈ 365 కలశాలు ఏమిటి? సంవత్సరంలో ఎన్ని రోజులు మనకి? 365 రోజులు. ఈ 365లో ఏమొస్తాయి? 60 తెలుగు సంవత్సరాలు, 9 గ్రహాలు, 9 గ్రహాలకి 2 ఉపగ్రహాలు, 7 వారాలు, 2 ఆయనాలు, 12 మాసాలు, 2 పక్షాలు, 15 తిథులు, ఉపగ్రహాలు, అట్లానే ఆయనాలు, ఋతువులు, వారాలు మొత్తం కలుపుకుంటే 365 అవుతాయి నాన్న. ఈ 365 దేవతల్ని ఆవాహన చేయాలి అక్కడ. నక్షత్రాలతో సహా మొత్తం 365 ఆవాహన అవుతాయి. ఈ 365 ఆవాహన చేసిన తర్వాత ప్రధాన దేవతల్లో అంటే బ్రహ్మ కలశం, వరుణ కలశం, మృత్యుంజయ కలశం పెడతాం. దాంతోపాటుగా
ఒక 100 చిల్లులు ఉంటాయి. ఇత్తడి ప్లేటుకి 100 చిల్లులు పెడతారు. దాన్ని శతశ్చిద్ర ఘటం అంటారు. శతము అంటే 100, ఛిద్రము అంటే హోల్, రంధ్రము అని అర్థం. ఘటము అంటే పాత్ర పెట్టి దాంట్లో కంబళి, నల్ల నువ్వులు, ఉప్పు, ఇనుము వీటితో మృత్యుంజయుణ్ణి ఆవాహనం చేస్తే దాంట్లో మృత్యుంజయుడు ఉన్నట్టేగా. ఆ జల్లెడు పట్టుకొని స్నానం చేయిస్తాను చూడండి. అందరికీ కూడా షష్ఠిపూర్తి జరిగినప్పుడు దంపతులకు ఆ జల్లెడ పట్టుకొని వాటి మీద నుంచి కలశాలు ఉండేటువంటి నీళ్లతో అభిషేకం చేయిస్తాం. వాళ్ళకి అవబృధ స్నానం అంటారు. అభిషేకం కూడా కాదు, అవబృధ స్నానం అంటారు. వాటి ద్వారా వాళ్ళకు ఉండేటువంటి మృత్యు దోషాలు పోతాయని చెప్పి శాస్త్రం చెబుతుంది. షష్ఠి పూర్తి చేస్తే ఇంకొక పరమార్థం కూడా ఉంది నాన్న. షష్ఠి పూర్తి 60 సంవత్సరాలకు చేస్తే 10 ఏళ్ల ఆయుష్ పెరుగుతుంది అంటాడు. ఎందుకు పెరుగుతుంది? మంత్రాల వల్ల కొంత లాభం, జయం, కార్యసిద్ధి అనుకుంటే 60 సంవత్సరాలకి అన్ని రకాల బాధ్యతలు తీరిపోతాయి. కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు, కూతుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ ఇటు వాళ్ళు వెళ్ళిపోతారు. భార్యాభర్తలు మాత్రమే ఇంట్లో ఇద్దరు ఉంటారు. అవునా? వీళ్ళిద్దరే ఉంటారు. ఇక్కడ మన శాస్త్రం ఎంత గొప్పటి సంబంధం పెడుతుందో చూడండి. షష్ఠి పూర్తి ఎవరికి వాళ్ళు చేసుకోకూడదు, వాళ్ళ పిల్లలు మాత్రమే చేయాలని చెప్పి శాస్త్రం పెట్టింది. అవునా? ఇక్కడేంటి పిల్లలే చేసేటప్పుడు ఏ దేశాల్లో ఎక్కడ ఉన్నా షష్ఠిపూర్తి చేసే సమయానికి పిల్లలందరూ ఇంటికి వస్తారా రారా? బంధువులందరూ వస్తారా రారా? వీళ్ళందరినీ ఎటు వాళ్ళు ఎటు వెళ్ళిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఒక్కసారి వీళ్ళందరినీ చూస్తే వీళ్ళకి సంతోషం పెరుగుతుందా లేదా? సంతోషమే సగం బలమా కాదా? ఆయుష్ ఆటోమేటిక్గా పెరగాలా లేదా? 10 సంవత్సరాల ఆయుష్ పెరిగింది అక్కడ. మరలా 70 ఏళ్ళు వస్తాయి అప్పటికి. 70 ఏళ్ళకి భీమరథ శాంతి అని ఒకటి ఉంటుంది. మరలా ఇదే ప్రక్రియ 365 కలశాలు, మరలా 3 రోజులు, నక్షత్రాలు, నవగ్రహాల జపాలు, సూర్య నమస్కారాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం పారాయణలు, అభిషేకాలు, సూర్య నమస్కారాలు, హోమాలు ఇవన్నీ ఉంటాయి మరలా 3 రోజుల పాటు. 70 ఏళ్ళకు భీమరథ శాంతి చేస్తే 14 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుందంటాడు. 14 ఏళ్ళు వస్తే ఎన్ని ఏళ్ళు అవుతాయి అప్పటికి? 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలకి ఎవరైనా లెక్క వేసుకోండి, మన జీవితంలో 1000 పౌర్ణాలు, 1000 అమావాస్యలు వెళ్ళిపోతాయి. 84 ఏళ్ళకి 84 × 12 1000 అయిపోయింది కదా. 1000 పౌర్ణాలు వెళ్ళిపోతాయి. కాబట్టి దాన్ని సహస్ర చంద్ర దర్శనం అని చెప్పి మరలా అక్కడ ఉత్సవం చేస్తారు. 84 ఏళ్ళు వస్తే సహస్ర చంద్ర దర్శనం అని చెప్పి చేస్తారు. సహస్ర చంద్ర దర్శనం చేస్తే 36 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుందంటాడు. అప్పటికి ఎంత ఎన్నేళ్ళని? 120 ఏళ్ళు అయిపోయినాయి. మనిషి సంపూర్ణమైనటువంటి జీవన చక్రం మొత్తం తిరిగిపోయింది. అవునా? అంటే ఇక్కడ 60 ఏళ్ల దగ్గర నుంచి కూడా ఆయుష్ పెంచుకుంటూ వెళ్ళిపోవడానికి కావాల్సినటువంటి సాధన మార్గాలు ఇవన్నీ. గురుగారు, నాకు ఇక్కడ డౌట్ వచ్చింది, అడగచ్చు అంటారా? చెప్పండి నాన్న. అయ్యో, ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరికి కావచ్చు ఈ షష్ఠి పూర్తి అనేది చేస్తారు కాబట్టి దంపతులు ఇద్దరికి కూడా 60 ఏళ్ళు వస్తే అది ఇద్దరికి కూడా సగ జీవితం కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు పూర్వకాలంలో చూసుకుంటే మరి 60 ఏళ్ళు అనేది చూసుకున్నా కూడా ఇద్దరికి భార్యాభర్తలకి ఏజ్ గ్యాప్ అనేది ఉంటుంది. ఇప్పుడు కాస్త కూస్తూ ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల గ్యాప్ లో భార్యాభర్తల దాంపత్య కానీ అప్పట్లో 10 ఏళ్ళు 15 ఏళ్ళు గ్యాప్ కూడా ఉంటుంది. అప్పుడు ఒకవేళ అబ్బాయికి ఒక 60 ఏళ్ళు వచ్చినా కూడా స్త్రీకి ఇంకా తక్కువే ఉంటుంది కాబట్టి వారికి సగ జీవితం ఎక్కడ కంప్లీట్ అయినట్టు అంటే ఈ డౌట్ వస్తుంది కదా. చెప్తాను దీని కూడా గొప్ప మాట చెప్తా. గరిపాటి నరసింహారావు గారు మొత్తుకుంటూనే ఉంటారు ఆయన పాపం అన్ని ప్రసంగాల్లో. ఇప్పుడు దేవాలయం పూజకి వెళ్తావు, వెళ్ళినప్పుడు గోత్రనామాలు చెప్పాలంటే ఏం చెప్తావు నాన్న? భారద్వాజ గోత్రోద్భవస్య శివసుధీర్మనామధేస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం అని చెప్పి చెప్తాం. అలా కాకుండా ఫలానా సుబ్బారావు పౌడుపాడు గోత్రోద్భవస్య సుబ్బారావు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య శైలజమ్మ నామధేయస్య అశ్వ కుమారస్య కార్తీక్ నామధేయస్య ధర్మపత్నియాః నీ పేర్లు చెప్పుకుంటూ పోతావా? చెప్పడం కరెక్టా? ఇంటి యజమాని పేరు చెప్పి ధర్మపత్ని సమేతస్య సహకుటుంబానం అంటే అందరికీ వస్తుంది. కానీ ఇప్పుడు జనాలందరూ ఏం చేస్తున్నారు? ఎవరి పేరు వాళ్ళ పేరు, భార్య పేరు, పిల్లల పేరు, పిల్లల భార్యల పేరు, అల్లుడి పేరు, కూతురు పేరు, వాళ్ళ పిల్లల పేరు, పక్కింటి వాళ్ళ పేరు, పైంటి వాళ్ళ పేరు, కిందింటి వాళ్ళ పేరు, ఇటు పక్కింటి వాళ్ళ పేర్లు, అన్ని పేర్లు చెప్పేసరికి స్వామివారి సహస్రనామం కంటే వీళ్ళ పేర్లు ఎక్కువ ఉంటాయి. పూజారి గారు పుట మారిపోతుంది పేర్లు చెప్పేసరికి. అవునా? అక్కడ ఏం చెబుతున్నాం? యజమానస్య ఆయన పేరు చెప్పి ధర్మపత్ని సమేతస్య అని చెప్తున్నాం. దీంట్లో ఇంకో నిర్మోహమాటంగా కూడా ఓ మాట చెప్పాలనుకుంటా నేను. ధర్మపత్ని సమేతస్య సహకుటుంబానం అంటే అందరూ వస్తున్నప్పుడు ఒకరికి 4 వేసి 5 వేసి పెళ్ళాలు ఉంటే అప్పుడు చెప్పుకోవాలి వాళ్ళ పేర్లు. ఈ పెళ్ళాంతో నేను వచ్చానా, ఈసారికి నన్ను అనుగ్రహించని.
ఇంకోసారి ఇంకో పెళ్ళాన్ని తీసుకొని వస్తే ఆవిడ పేరు చెప్పుకోవాలి. అలా కాదు, ఏకపత్ని వ్రతుడు అనేటువంటి నమ్మకం భార్యకు ఉన్నా, నాకు ఒక్కతే భార్య ఉంది నాయన చాలు అనుకునేటువంటి భర్త ఉన్నా ధర్మపత్ని పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ధర్మపత్ని సమేత అని చెప్తే చాలు. అధర్మపత్నిలు ఉంటే అప్పుడు వాళ్ళ పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని అంటే ఒక్కతేగా, ఒక్కతే భార్యగా. మీ ఆయనకి నలుగురు ఉన్నారు అనుకుంటే మీ పేరు చెప్పుకోండి. లేదు మా ఆయనకి నేను ఒక్కదానే భార్యని అనుకుంటే పేరు చెప్పకండి. నిర్మోహమాటంగా చెప్పాలనుకుంటాను ఎప్పుడు కూడా. అక్కడ ఏం చెబుతున్నాం, యజమాని పేరు చెబుతున్నాం. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలో కూడా అదే సమాధానం చెప్తాను. 60 సంవత్సరాలు భర్తకు వచ్చినప్పుడు చేయమని చెప్తున్నారు కానీ భార్యాభర్తకి ఇద్దరికి రావాల్సిన అవసరం లేదని చెప్తోంది. ఆయనకి ఆయుష్ కోసం చేస్తున్నప్పుడు దాంట్లో ఫలితం ఆవిడ కూడా వచ్చింది కదా. ఆవిడ లేకుండా ఆయన షష్ఠపూర్తి ఎట్లా చేసుకుంటాడు? అవునా కాదు? ఆవిడ కూడా ఆయుష్ పెరుగుతుందా లేదా? ఓకే, ఇది డైవర్ట్ అవుతుంది. మళ్ళీ ఈ విషయంలోకి వద్దాం. ఇది జీవన విధానం, ఇలా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి పితృదోషాలకి షష్ఠపూర్తులకి వీటికి సంబంధం ఏంటండి అనే ఒక విషయానికి వస్తే, అసలు పితృదోషం అంటే ఏంటి అనేటువంటి ఒక విషయానికి వద్దాం నాన్న. మన పూర్వీకులు తాతలు ముత్తాతలు తండ్రులు ఎవరైనా మన అమ్మగారి తరఫున అమ్మా నాన్న తరఫునైనా నాన్నగారి అమ్మా నాన్నగారి తరఫునైనా ఎవరైతే మా పూర్వీకులు అర్ధాయుష్ కంటే ముందు చనిపోతున్నారో, అంటే 60 సంవత్సరాల కంటే ముందు చనిపోతున్నారో వాళ్ళ ఆత్మ ఘోషే పితృదోషం అని చెప్తాం. వాడెవరు చనిపోతే నాకెందుకు వస్తుందండి, 60 సంవత్సరాల లోపల వాళ్ళ ఆయుష్ తీరిపోయింది నాకెందుకు వస్తుందండి అనేటువంటి విషయానికి వస్తేనన్నా, మన ఇంట్లో పిల్లలు మనకు భోజనం కడుపు నిండా తినకపోతే మనకు ఎలా ఉంటుంది? బాధేస్తుంటుందా? అలాగే మన వంశీకులు, మన పితృదేవతలు అంటున్నాం కదా, దేవతలతో సమానంగా మనం వాళ్ళని కూడా పితృదేవతలు అని చెప్పి పిలుస్తున్నాం. మన వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆత్మఘోషతో ఉంటే మనం ఎక్కడ సంతృప్తికరంగా ఉంటాం? ముఖ్యంగా అవునా? మనం పెట్టే తద్దినం వెళ్ళదు, కర్మ వెళ్ళదు, దినాలు వెళ్ళవు, ఏవి కూడా ఎందుకు చెందవు వాళ్ళకి. ఎందుకు చెందట్లేదు అంటే, మనిషి 120 సంవత్సరాలు బ్రతకాల్సినటువంటి ఒక మనిషి అర్ధాయుష్ కూడా చనిపోకుండా, అంటే బ్రతకకుండా చనిపోతే, లైఫ్ లీడ్ చేయకుండా వెళ్ళిపోతే ఆత్మఘోషణ ఉంటుందా? ఉండదా? బాగా ఆకలేసింది నాన్న, కంచం నిండా మంచి కూరలు పంచభక్ష పరమాణాలు పెట్టుకున్నాం, 2 ముద్దలు తిన్నాం, ఆకలి తీరుతుందా? అర్ధాకలితో ఉంటామా? ఉండదా? అవునా? ఇక్కడ పళ్ళ నిండా ఉన్నాయి, మనం తిన్నది 2 ముద్దలు, ఆకలి తీరుతుందా? తీర్చలేదు కదా. అలాగే 120 సంవత్సరాలు బ్రతకాల్సిన మనిషి 60 సంవత్సరాల కంటే ముందు చనిపోతే వాడి ఆత్మఘోష ఉంటుందా? ఉండదా? ఇప్పుడు అదే కదా, దయ్యాలై పట్టుకుంటున్నారు, గాలి పట్టుకుంటున్నారు, ధూళి పట్టుకుంటున్నారు, కోరికలు తీసుకుంటున్నారు అని చెప్పి కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటారు కదా. ఇక్కడ మన హిందూ ధర్మం ఎంత గొప్పగా ఉంటుందో చెప్తానా. ఈ 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వాళ్ళకి ఎందుకు చెందవు అనేటువంటి ఒక విషయానికి వస్తే, మనిషి చనిపోతాడు కదా, చనిపోయిన వెంటనే కాళ్ళు చేతులు కట్టేస్తాం, బుట్టన వెళ్ళి కట్టేస్తాం, దీపం పెడతాం, తీసుకుని వెళ్తాం, చితిలో దహన సంస్కారాలు చేస్తారు. దహన సంస్కారాలు చేసే ముందు ఆ చితికి దహన సంస్కారం చేసే కొడుకు ఏం చేస్తాడు? తెల్లటి బట్టలు కట్టుకొని, తడుపుకొని, తడి బట్టలు కట్టుకొని అక్కడ కర్మ చేస్తూ ఉంటాడు. అవునా? తడి బట్టలతోనే చేయడం ఎందుకండి? అదేనా, దాంట్లో కూడా ఒక గొప్ప పరమార్థం ఉంది. ఇక్కడ దేహాన్ని తీసుకుని వెళ్ళాం, చితి మీద పడుకోబెట్టాం, తగలబెడుతూ ఉన్నాం. ఆ వేడికి ఏదైతే ఉంటుందో అది బాగా తాపం పొందుతూ ఉంటుంది. ఆ సమయంలో ఇప్పుడు నాన్న బాగా వేడి ఎక్కువైంది, ఇక్కడ చల్లదనం ఉంటే అక్కడ దూరుతావా లేదా? వెళ్తావా లేదా? తల్లాచుకుంటామా లేదా? అలాగే ఎవరికి ఎవరు కర్మ వహిస్తున్నారు? తల్లికో తండ్రికో కొడుకు వహిస్తున్నాడు. కాబట్టి వీడు తడి బట్టల్లో ఉన్నాడు కాబట్టి వీడిలో ఆవహిస్తుంది ఆత్మ మొత్తం కూడా 11 రోజుల పాటు. అందుకనే కర్మ చేసిన ప్రతిసారి తడి బట్టలు కట్టుకొని కర్మ చేయాలి. వీడు 12 రోజులు కర్మ చేస్తాం కదా, ద్వాదశ కర్మలు అని చెప్పి చేస్తాం కదా, ఈ 12 రోజులు కూడా తడి బట్టలు కట్టుకొనే వీడు కర్మ చేయాలి. అంటే వీడిలో వాళ్ళ ఆత్మ ఉన్నది కాబట్టి. అలాగే 36 స్నానాలు ఉంటాయి నాన్న, ప్రతిరోజు 3 స్నానాలు ఉంటాయి, ఇంట్లో చేసే స్నానాలు కాకుండా 36 స్నానాలు ఉంటాయి. 12 3 36. 36 స్నానాలు ఎందుకు చేయాలి? తాపోపశమనార్థం, తాపతృప్త్యర్థం అని చెప్పి చెబుతూ ఉంటారు. తాపం తగ్గడానికి, తాపం తృప్తి పొందడం కోసమే స్నానాలు చేస్తారు, తడి బట్టలు కట్టుకొని కర్మ చేస్తాడు. అలాగే తిలోదకాలు చెప్పి నువ్వులతో నీళ్లు వదులుతూ ఉంటారు. కొంతమంది బంధువులు బియ్యంతో నీళ్లు వదులుతూ ఉంటారు, తిలోదకాలు ధర్మోదకాలు అని చెప్పి. ఇవి కూడా తాపోపశమనార్థం, తాపతృప్త్యర్థం అని చెప్పి నీళ్లు వదులుతూ ఉంటారు ఆ రాయి మీద. అర్థమైందా? అంటే
ఈ నీళ్లు కానివ్వండి, ఈ తడి బట్టలు కానివ్వండి, ఇవన్నీ కూడాను దానికి తాపం తగ్గించడం కోసమే 12వ రోజున మనం ఏం చేస్తాము అంటే ఈ సపిండీకరణం అని చెప్పి చేస్తారు. అంటే ఇప్పుడు మా నాన్నగారు చనిపోయి ఉన్నారు నాన్న, మా నాన్నగారు కర్మ చేస్తున్నా, అంతవరకు 12వ రోజు వరకు కూడా ఒకటే శబ్దం ఉంటుంది. వాళ్ళకి ప్రేత అనేటువంటి శబ్దంతోనే పిలుస్తుంటారు వీళ్ళని. ప్రేత అనే యజమాన్యస్య పితుహు ప్రేత అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ప్రేత శబ్దమే వాడుతూ ఉంటారు 12వ రోజు వరకు. మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారిని పెద్దల్లో కలపాలంటే ఏం చేయాలి? మా ముత్తాత గారు ఎవరైతే ఉన్నారో, ముత్తాత గారు నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఈ దశలోంచి పంపించేసేయాలి. ఓకే, వసు రుద్ర ఆదిత్య రూపం అని చెప్పి 3 రూపాలు ఉంటాయి. వసు రూపం అంటే ఎవరైతే మా ముత్తాత గారు ఉంటారో ఆయన, రుద్ర రూపం మా తాతగారు, ఆదిత్య రూపం మా నాన్నగారు. మా నాన్నగారికి ఆదిత్య రూపం ఇవ్వాలి అంటే మా నాన్నగారి ముత్తాత గారి పైకి వెళ్ళిపోవాలి. ఆయన వదిలిపెట్టి ఈ మా తాతగారి పిండం ఉంటుంది కదా, ఆ పిండంతో మా నాన్నగారి పిండాన్ని సపిండీకరణం అంటారు, 2 కలుపుతారు. కలిపితే ఈయన కూడా పెద్దల్లో చేరినట్టు. ఇది కలిపేటప్పుడు చెబుతారు ప్రేత శబ్దో నాస్తి అంటే అక్కడి నుంచి ప్రేత శబ్దం ఉండదు. పితృపితామహి ప్రపితామహీనాం అని చెప్పి అప్పటి నుంచి పేర్లు వస్తాయి. వసురుద్ర ఆదిత్య రూపానాం అని చెప్పి అక్కడి నుంచి పేర్లు వస్తాయి. అంతవరకు వాళ్ళకి వసు రూపం లేదు, ఆదిత్య రూపం లేదు, రుద్ర రూపం లేదు. ప్రేత రూపమే, ప్రేత శబ్దమే వస్తుంది. అందుకని 12వ రోజున కర్మ చేసేటప్పుడు ఏం చేస్తాం? గొడుగులు, చెప్పులు ఇస్తారు, చెంబు ఇస్తారు, కంబలు ఇస్తారు, అట్లానే గొడుగిస్తారు, అనేక రకాలైనటువంటి ద్రవ్యాలు, ఇవన్నీ కూడాను స్వర్గపాదేయం అంటారు. దీన్ని సుముహూర్తం అంటే సు అంటే మంచి, ముహూర్తం అంటే సమయం. గ్రహాలన్నీ కూడా శుభవీక్షణ కలిగినటువంటి సమయాన్ని సుముహూర్తం అంటాం. సుముహూర్తంలో జీలకర్ర బెల్లం పెడితే తెరసల్లా పెట్టి అంతకుముందు చూసుకోకుండా ఉన్నటువంటి దంపతులైతే 7 జన్మలకి వాడిద్దరే భార్యాభర్తలు అవుతూ ఉంటారు. ఇప్పుడు సుముహూర్తానికి ప్రాధాన్యత లేదు. ఇలాంటి వివాహాలు కాదు మన దేవతా వివాహాలు. 12 గంటల 5 నిమిషాలకి అభిజిత్ లగ్నం శ్రీరామనవమి రోజున తలంబ్రాలు పోయడం ప్రారంభిస్తారు. ఆయన పుట్టిన సమయం 12 గంటల 5 నిమిషాలు కరెక్ట్గా అభిజిత్ లగ్నం అంటారు. 11:50 దగ్గర నుంచి 12:10 వరకు ఉండేటువంటి సమయాన్ని అభిజిత్ లగ్నం అంటారు. ఆ అభిజిత్ లగ్నంలో తప్పనిసరిగా శ్రీరాముల వారికి చక్కగా కళ్యాణ మహోత్సవం చేస్తారు. అందులో రాముల వారి కళ్యాణం చేసేటప్పుడు మంగళసూత్రం కడతాం కదా, మంగళసూత్రం కట్టేటప్పుడు మన పెళ్లిలో ఏం చదువుతాం? మానవ పెళ్లిళ్ళలో మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా అని చెప్పి అబ్బాయి చెబుతూ ఉంటాడు. కానీ దేవతా కళ్యాణంలో మాంగళ్యం తంతునానేనా లోక సంరక్షణ హేతున కంఠే పద్నామి సుభగే త్వంజీవ శరదాంశతం అని చెప్పి చూస్తూ ఉంటాం. లోక కళ్యాణం కోసమే జరుగుతుంది ఈ కళ్యాణం అని చెప్పి చూస్తూ ఉంటాం. కాబట్టి ఇళ్లల్లో కళ్యాణం చేసుకోవడం కుదరనటువంటి వాళ్ళు ఎవరైనా చక్కగా ఆలయాలకు వెళ్ళి సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి అక్కడ ఇచ్చేటువంటి తీర్థప్రసాదాలు స్వీకరించి అక్కడ అక్షతలు ఉంటాయి కదా, అవి తెచ్చుకొని చక్కగా శిరస్సును దలుచుకుంటే ఎవరైతే పెళ్లి కాని పిల్లలు ఉంటారో పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు లేనటువంటి వాళ్ళకైతే పిల్లలు పుడతారు. చక్కగా ఎవరైతే ఏదైనా సంపాదించుకోవాలి, మంచి ఉద్యోగం కావాలనుకునేటువంటి వారికి మన మనస్సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ మనస్సంకల్పం తీరడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. కాబట్టి శ్రీ సీతారామచంద్రస్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలు అందరికీ కలగాలని, సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పి రాముల వారికి మరొక్కసారి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నిజంగా గురుగారు, మీరు కళ్యాణం గురించి కానీ లేకుంటే ప్రతి ఒక్కటి మంత్రంతో పాటు ఆ మంత్రానికి ఉన్న అర్థాన్ని కూడా వివరిస్తుంటే మీరు ఎంత చెప్తున్నా కూడా ఇంకా వినాలి, తెలుసుకోవాలి అని అనిపిస్తుంది. అంత ఆరాటం అనేది పెరిగింది నాలో కూడాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నూతనంగా పెళ్లి ఎవరైతే చేసుకోబోతున్నారో ఇప్పుడు వారందరికీ కూడా ఈ వీడియో ఒక బెస్ట్ గైడెన్స్ గా అనుకోవచ్చు. ఇదైతే మాత్రం నిజంగా గురుగారు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.